భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 7/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లాపక్ష షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శనివారం. ఈరోజు షష్ఠి ఉదయం 9:25 వరకు, నక్షత్రం ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు, వర్జన్ రాత్రి 10:41 నుండి 12:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:20 నుండి 7:48 వరకు, సూర్యోదయం 6:21, సూర్యాస్తమయం 5:21, అమృత గడియల ఉదయం తెల్లవారుజామున 5:58 నుండి 6:20 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:58 నుండి 8:30 వరకు కూడా శుభ సమయం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ఈరోజు వ్యాఘాతం ఉదయం 8:36, హర్షణం తెల్లవారుజామున 5:54, తైతుల కరణం ఉదయం 9:25, గరంజి రాత్రి 8:32. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వరం అవతరించినటువంటి రోజు. సుబ్రహ్మణ్య బృహస్పతే సుతాయాసు పద్మయోని యస్యాత్మా వహతే వహంతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అన్నారు. కనుక మన కుజదోష పరిహారం కావాలన్నా, వివాహం కావాలన్నా, సంతానం కలగాలన్నా, సంతాన దోషాలు పోవాలన్నా, వివాహ దోషం పోవాలన్నా, కుజ రాహుకేతు దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వరం పాలు పోయడం, పుట్టలో చక్కగా పుట్టమట్టి బొట్టు పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వరం అభిషేకం చేయించుకోవడం, దర్శనం చేయడం వల్ల ఈ కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అని చెబుతూ ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది. చేయి ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కొంచెం లాభంగా ఉంటుంది. వృషభ రాశి లాభాలు మరియు వ్యయము కూడా ఉండే అవకాశం, బద్ధకం అధికంగా ఉండే అవకాశం. మిథున రాశి అన్నింటా జయము, ప్రయాణ లాభము, శుభకార్యాల్లోనూ విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి జన్మకుజుని యొక్క ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది, భయము, కానీ గ్రహాలు కొంచెం ఇబ్బందికరంగా, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల లాభాలు అయితే ఉంటాయి. శుభవార్తలు, దైవభక్తి, దేవాలయ దర్శనం చేయండి, మౌనవ్రతాన్ని పాటించండి. ఈరోజు అన్ని విధాలుగా అనుకూలం. సింహరాశి ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనమునకు లోటైతే ఉండదు, కానీ కొన్ని పనుల వల్ల ఇబ్బంది పడే అవకాశం. కన్యారాశి అనుకున్న పనుల పూర్తి, స్వల్ప అనారోగ్య సమస్యలు, ధన నష్టం ఉండే అవకాశం. తులారాశి పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం, ధనలాభం, గౌరవం ఉంటుంది. వృశ్చిక రాశి వివాహ ప్రయత్నాలు, శుభకార్యాలలోనూ హాజరయ్యే అవకాశం, సంతానం వల్ల లాభాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ధనస్సు రాశి సంఘంలో ఉన్నత స్థితి, గృహ చలనము, లాభాలు ఉన్నాయి. మకర రాశి ఊహించినటువంటి లాభాలు, ఆనందము, దేవాలయ దర్శనం అన్ని విధాలుగా మీకు యోగ్యము. అలాగే కుంభరాశి అనుకూలం, గృహ సంబంధితమైనటువంటి పనులు పూర్తి, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. మీనరాశి అధిక ఖర్చులు, అధిక కోపము, అవగాహన లోపము, విచారము కూడా ఉండే అవకాశాలను కొంచెం జాగ్రత్తగా ఉండి భగవద్ దర్శనము, భగవన్ నామస్మరణ చేయాలి. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే సిద్ధిద, ఓం సిద్ధిదాయ నమః. భగవానుడు సిద్ధి ప్రదాత అన్నారు ఆయన్ని. అనగా వారి వారి కర్మానుసారం జీవులకు సిద్ధులను అంటే కర్మఫలాలను ప్రసాదించేటువంటి వాడు కనుక ఆయన సిద్ధిద అని పిలువబడ్డాడు అని చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా భక్తివన్ తరపున భక్తులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.